అల్లు అర్జున్ ఒక రోజు జైల్లో ఉండొస్తే ఒక 2 గంటలు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, రానా, దగ్గుపాటి, నాని, చైతన్య, ఆర్ నారాయణమూర్తి కూడా పోయొచ్చిండు. అన్న బ్యాక్లాగ్ ఉద్యోగాలు అడ్డగోలు అమ్ముకుంటే ఒక్క హీరో రాడు. సినిమా హీరోలు సినిమాలలో జాబులు అమ్ముకుంటే వస్తారు, కానీ నిజ జీవితంలో అమ్ముకుంటే రారు. రేపులు జరిగితే సినిమాలలోనే రక్షిస్తారు, మర్డర్లు జరిగితే సినిమాలలోనే రక్షిస్తారు. కెమెరా ఆన్, లైట్ ఆన్, ఆఫ్ అనాలి. నిజ జీవితంలో 1,00,000 మందిని ఒకేటేసారి రేపు చేసినా చంపినా ఏ సినిమా రాడు. అట్లాంటి సినిమా హీరోల కోసం సంజయ్ థియేటర్కి వెళ్ళి చచ్చిపోతున్నారు. వాళ్ళు సినిమా హీరోలు కాదయ్యా, నిజ జీవితంలో విలన్లు. థమ్స్అప్ తాగండి అంటారు అల్లు అర్జున్, వాడు థమ్స్అప్ తాగాడు. కావాలంటే ఫ్రిడ్జ్కి వెళ్ళి చెక్ చేయండి. వాళ్ళ కూతురు తాగదు, వాళ్ళ కొడుకు తాగాడు, అల్లు అర్జున్ భార్య తాగదు. మనం థమ్స్అప్ తాగి రోగాలు తెచ్చుకోవాలి, వాళ్ళేమో కోట్లు సంపాదించుకుంటారు. వాళ్ళని మీరు అభిమానిస్తారు. మీకోసం తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి పెట్టి బ్యాక్లాగ్ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. దీని మీద కొట్లాడదాం రండి అంటే బతిలాడంగా కొందరు వస్తారు, మీలాంటి గొప్ప వాళ్ళు, ఇంకొందరు రారు. సంజయ్ థియేటర్ కాడికి ఎవడు విలువకపోయినా సరే నేను తగ్గేది లేదు. పుష్ప, ఎర్రచందనం, స్మగ్లింగ్ ఇదానికి పోతున్నారు. ఏంటండి యువత ఇట్లా ఉన్నారు కాబట్టి ఈ అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు.